సేది సేది కాకమ్మ కథను నాకు చెప్పకు నీ సోదులు నాకు చెప్పకు డైరెక్ట్ నా కన్నమ్మ కూడా నడిచింది ఇప్పుడు ఫోన్ నడిచినాయి అన్ని నడిచినాయి కలుసుకుందా నడవ ఇప్పుడు కలుసుకుందా ఇవ్వలే నేను ఫోన్ లో మొత్తం మాట్లాడేది మొత్తం దగ్గర నుండి చూసినట్టే మాట్లాడు నువ్వు నా కళ్ళ కట్టినట్టు మొత్తం నేను చూసినా నేను అన్ని నా సేవలో నేను చూడాలి ఎట్లా నమ్మాలి నేను చెప్పు ఎట్లా నమ్మాలి నేను ఇట్లా ఇట్లా ఎట్లా నమ్మాలి నేను బయటకు వస్తే ఎట్లా నమ్మాలి ఇంత ముందు నమ్మకం నాకు ఇప్పుడు ఉంటుందా నీ అంగి వరవడితే నువ్వు కంగా నేసుకున్నావు అంగి కానీ నేను ఎట్లా నమ్మాలి ఇప్పుడు నువ్వు బయటకు పోతే నేను ఎట్లా నమ్మాలి నా బాధ ఏంటిదా నా బాధ ఏంటిదా ఏమవుతుంది ఏమవుతుంది ఎవరితో ఒక్కటి ఇప్పుడు ఏంది మరి ఎవరితో ఒక్కటి ఇప్పుడు నీకేంది మరి ఒక్కటి చెప్పు చెప్తున్నా కదా ఎవరితో ఒక్కటి ఆ ఒక్కటి పేరు చెప్పు దాని ఊరు ఎంత దాని లెక్క ఎంత దాని కథ ఏంది చెప్పు ఇప్పుడు దాని ఊరితో నీకేం పని నాకు పని ఉంది అని చెప్పినా కదా దాని పేరు నాకు అవసరం దాని ఊరు నాకు అవసరం నీకు అవసరం లేదు కదా చెప్పు బరాబర్ ఇప్పుడు మాట్లాడుతున్నా మళ్ళా బరాబర్ అంటావు బరాబర్ మాట్లాడుతున్నట్టావు సిగ్గు లేదు కింద కూడా మాడలేదు నీకు సిగ్గు మాడలేదు మాటలు మాట్లాడతావు రజిత అంటుతాయి ఏంటిది అంటే అంటే ఏంటిది ఊరుకున్న కొద్ది మాటలు రెచ్చిపోతుంది ఏంటిది ఊరుకునేది ఏంటిది గుండె రెండు పోయినాయి సిగ్గులేని మాటలు మాట్లాడి మళ్ళీ ఊరుకునే పోతాంటవా మీది కట్టెప్పుడు ఏనేస్తావనుకున్నావు మీది కట్టెప్పుడు ఏనేస్తావనుకున్నావు ఈగ బతుకా నేను బతుకానమ్మా కొన్ని సంగతి పెడతాను ఏంటిది పండుకునేది ఏంటిది పండ ఇప్పుడు నేను ఎట్లా వంట చెప్పు దాని ఊరు దాని కథ దాని మొత్తం దాని లెక్క మొత్తం చెప్పు పండగ గడ కూర్చొని దయ్యం చూసినట్టు కూర్చుంటూ కూర్చొని నువ్వు కూసుందిరా నువ్వు కూసుందిరా పెళ్ళాల చేతిలో ఉలి లెక్క ఉన్నవాన్ని పిల్లి లెక్క చేస్తుండ్రు కోరమి ఏవతా చెప్పు నాకు ఒకసారి చెప్పరాకిసి పెట్టు నిన్ను చెప్పరాకిసి పెట్టా ఏవతాది ఎంతో నడుతుంది చెప్పు పెద్ద అవసరాల మానవ విద్య తీసుకోకు నువ్వు నీ సిగ్గు మానవ మొత్తం తీసుకోకు అర్థమవుతుందా ఇప్పుడు ఇంట్లో మాట్లాడుతున్నా కదా ఇంట్లో మాట్లాడుతున్నా కాబట్టి సపరేట్ చెప్తున్నా కదా చెప్పు నేను ఎవరితో మాట్లాడుకుంటా ఎవరితో చెప్తావు చచ్చిపోతుంటా ఎవరితో చెప్తావు రజిత అంటుంది బాగా ఏంటిది ఏం మాట్లాడతావు బాగా మీద ఎత్తున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏంటిది ఎవరు మా ఇంటికి పోయేది లంగతనం చేసింది నువ్వు దొంగతనం చేసింది నువ్వు తప్పు చేసింది నువ్వు కానీ నిన్నెలా కొడతా నిన్నెందుకు కొడతా నేను ఎందుకు వెళ్ళిపోతా ఏంటిది మళ్ళా అన్నమాట మళ్ళాను నీ ఇజ్జత్ మానని తీసేపోతా నేను కాదంటే ఇప్పుడు మొత్తం నలుగురు తెలవాలి నీ కథ ఏంటో మంచోడు మంచోడు అందరికి తెలుసు కదా నా ఇజ్జత్ పోతే నీ ఇజ్జత్ కూడా పోతుంది నా ఇజ్జత్ ఎందుకు పోతుంది నేను తప్పు చేసిందా ఇట్లా అంటారు రజిత మొగుడు ఇట్లా చేసిందంట అంటే అలా నీ పేరు కూడా వస్తుంది నా పేరు ఎందుకు వస్తుంది నేను చేస్తేనే పేరు వస్తుంది ఇప్పుడు భర్తకు చెడ్డ పేరు వచ్చిందంటే ఇప్పుడు భార్య కూడా పాలు పంచుకున్నట్టే కదా నా ఇజ్జత్ ఎందుకు పోతుందా నీ ఇజ్జత్ పోతుంది కానీ నేను ఇంట్లో ఇంటి పిల్లమై బయట చెప్పినాక ఎవరి ఇజ్జత్ పోతుంది నీ ఇజ్జత్ పోతుంది నా ఇజ్జత్ పోతుందా ఇగో సపోజ్ నేను ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే అక్కడ ఏమని పడుతుంది కొడుకు లంగంట ఇలా పెంపకం మంచి లేదు ఇలా కథ మంచి లేదు అని చెప్పంటే మన తల్లిదండ్రులు కూడా వస్తుంది కదా ఇక్కడ కూడా భర్త తప్పు చేస్తే ఇక్కడ భార్యకి ఎట్లా వస్తుంది అంటే మొగుని మాకు అక్కడ చూసుకుంటారు అది అంత కథలో పెట్టుకోరాదా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇగో నీ ఇజ్జత్ మానం సిగ్గు మొత్తం పోతుంది ఇక నా ఇజ్జది అంట పిల్లమా నా బతుకున్నట్టెట్లా ముంచినవు కదనే పిల్లమా కవర్ చేసాడు అది సుమన్ ఫ్రెండ్స్ ఇక్కడ దాన్ని ఫ్రెండ్స్ సావడ ఫ్రెండ్స్ కదా ఇది ఈ ఫ్రెండ్స్ సంగతి బయట చెప్తే బాగోదం అవుతుంది కానీ ఇది బయట
నిజంగా పోయింది నిజంగా పోయింది అందరినీ మటకరాదు నాకు తెలుసు దాని గుణం అయితే పట్టుకొస్తే మా ఫ్యామిలీని పట్టుకొస్తుంది కావచ్చు అంతే పోని నేను ఇక్కడ దాకా రాదనుకున్నా అంటే కానీ మొత్తం ఘోరంగా ఫైర్ అవుతుంది రచితమ్మ మామూలు విషయం కాదు ఇగో లైన్ గుండెలు మొత్తం మేని ఆగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి మామూలు దెబ్బలు కొట్టలేదు తెలుసా గిడ కొడితే ముక్కు కంటింది సౌండ్ దెబ్బ కాదు గిడ ఫస్ట్ వీపులా రాత్రి అంటేనే భయం ఇంత రాత్రి పూట మంది పట్టుకొస్తాను ఎంత చూసినావా ఇది బయట పోదానంటే పోకుండా గొల్లెం పెట్టిపోయింది మళ్ళా అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం కానీ ఎలా మరి అలా నసుకుతామేంటయ్యా రజిత ఓయ్ ఓయ్ ఎందుకు డాడీ అలా ఊరుతావు అమ్మ తీసుకురావడానికి ఏంది కదా మందిని నువ్వు నోరు మూసుకొని సక్క మూల కూర్చో వచ్చిన తర్వాత నీ పని తెస్తుంది కానీ ఉన్నవానే ఒప్పిస్తారా A few moments later. No, 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 no. అర్ధరాత్రి తొంగి చూస్తున్నావా తొంగి తొంగి చూడమకు చందమామ దొంగ సయటలే వదులేను పెద్ద పొంగుడాలు లేకపోతే పెద్ద పొంగుడాలు లేకపోతే ఇప్పుడు రాత్రి అయింది కదా ఇప్పుడు ఎంత రాత్రి అయింది మస్తు రాత్రి అవుతుంది ఇప్పుడు ఈ రాత్రి లేపితే ఎవ్వరు లేవ్వరు కానీ రేపు పొద్దుగాల సంగతి ఉంటది రేపు పొద్దుగాల అంత లేదు పోయి పోయినట్టున్నావు పోపిసానా అట్లాంటి కాదు సుమారు గురించి మా తెలియదా అని చెప్పి నీ మంచి కోసం గంతగానే ఊహించుకోకురు వాడ అదే ఇక అదే నేను చెప్పేది ఏంటిది అందరు ఇక కోపం తెప్పించి మనం మాట్లాడుతూ ఇంకా ఘోరమైన చెప్తున్నా కాదు తీసి నీది రేపు నా తిత్తో నీ తిత్తో సుదంతి రేపు పొద్దుగల 10 మందిని పెట్టి పంచాలు పెట్టిపిస్తా రేపు నీ ముఖం మీద నా ముఖం మీద చూద్దాం సరేనా సరే ఓకే పండుకో సరే నువ్వు వండుకో నువ్వు వండుకో నేను ఎందుకు వంటాను నువ్వు వండుకో కింద ఈ కాడ నుంచి నీ పడక కింద ఈ కాడ నుంచి నీ పడక కింద మొత్తం గద్ద మీద కాదు సాప బీప ఏది లేదు అట్టి గచ్చ మీద వండుకోను అంటే అర్థం ఏంటంటే మీరు పెట్టిన బిడ్డ ఇది మీరు పెట్టిన బిడ్డ ఇది మీరు పెట్టిన బిడ్డ ఇది నాదే బిడ్డ నీదా ఏమన్నా కరెక్ట్ నా బిడ్డ కావతోలది రేపు నేను ఒకటి పట్టుకొచ్చుకుంటాను రేపు నేను ఒకటి పట్టుకొచ్చుకుంటాను రేపు నేను ఒక బిడ్డ పట్టుకొచ్చుకుంటాను కొనిస్తాను కదా కొనిస్తాను కదా కొనిస్తానుదో ఏమవుతుందో తెలియదు కానీ ఆడి కూడా తెలియదు చూద్దాం కదా పడుకో నాకు తెలుసు ఇప్పుడు నువ్వు అన్నవా ఆడి కోడి అవుతుందో కొనిచ్చుడు అవుతుందో కొనకచ్చుకుడు అవుతుందో అన్నవా పడుకో పడుకో ఏముందిలే ఇంకా పడుకో నీ ఒరు పోతాను మేమంది పోతాం ఒరు పోతలే మరి మేము నీకు తెలియదు ఒరు పోతలం అని రేపు పొద్దుగలు తెలితే నీకు ఒరు పోతాను రేపు పొద్దులు నీకు అన్ని తెలుతాయి మంచిది మంచిదే మరి మెత్తి ఏది మెత్త మెత్తలే పిత్తలే పడగా ఏం పడతావు ఇయ్యవా ఇప్పుడు ఇయ్యవా 2 సార్లు పిలిచిన ఇయ్యవా మెత్త 3 సార్లు ఇయ్యవా
అంటే ఇప్పుడు నీ కంటికి ఇప్పుడు ఏంటంటే కుక్క గట్టిన ఉరుకుంటుంది. ఈ కుక్క ఉర్రిపోతే నేను ఎందుకు కొరాలన్నట్టు అంతేనా?